సాస్ టీవీ ప్రేక్షకులకు శుభాశీస్సులు. ఆందోళన, మానసికమైనటువంటి ఆందోళన, ఇది నేటి కాలము ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎదుర్కొనేటటువంటి పరిస్థితి. ఇది ఉద్యోగంలో ఆందోళన, సంసారంలో ఆందోళన, వివాహమైనటువంటి వారికి ఆందోళన, విద్యార్థికి ఆందోళన. ఆందోళన లేని వ్యక్తే ఉండడు. కనుక ఈ ఆందోళనకన్నటికీ కారణం ఏమిటి? మనసు చేత నడిపేటటువంటి ఇది శరీరం. ఇది మనల్ని ఏమంటారు? మనుష్యులు అంటారు. మనుష్యులు అంటే ఏంది? మనసు ద్వారా నడిపేటటువంటి యంత్రం ఇది. ఏది మనసులో వస్తుందో ఆ మనసులో వచ్చినట్టు భావానికి తగ్గట్టు మనం కర్మలు చేస్తుంటాం. దీంట్లో పెద్ద సైంటిఫిక్ రీజన్ మనం వెతకాల్సినటువంటి అవసరం లేదు. సైంటిస్ట్ అయినా మనసులోని భావంతో పాటే నడుచుకుంటాడు. అందుకనే ఎవడు ఏ ఏ భావంతో నన్ను పూజిస్తాడో, ఏ యథామాం ప్రపత్యంతే తాం స్తథైవ భజామ్యహం మమ వర్తానువర్తంతే మనుష్యా పార్థ సర్వశః అని మనకు గీత చెప్తుంది. ఎవడు ఏ ఏ విధంగా నన్ను తెలియగోరుతున్నాడో వాడికి నేను ఆ విధంగానే బుద్ధిని ప్రసాదిస్తాను. నాస్తికుడికి కూడా, వాడు నాస్తికత్వం కదా, దైవము లేదని వాడు నిరూపించే ప్రయత్నాలు చేస్తాడు, వాడికి కూడా సహకరిస్తాడు. నిజమేరా నువ్వు చెప్పేది అని. లేదు భగవంతుడు ఉన్నాడండి అని వాదిస్తాడు చూసా, వాడికి కూడా ఇదే చెప్తాడు. ఎందుకంటే ఒక పదార్థం ఉన్నది లేదనంటే ఉన్నదనుకో, మరి లేనిదేమిటి? మరి లేదనుకో ఉన్నదేమిటి అనే సమస్య ఉంటుంది. అందుకని వేదో అహం అవేదో అహం అని మనకు చెప్తాడు. వేదాన్ని నేనే, అవేదాన్ని నేనే అన్నాడు. ఇప్పుడు చీకటి ఉంది, ఇది చీకటిని నువ్వు ఎలా చెప్తున్నావు? వెలుగు అనే భావం నీలో ఉండబట్టి ఇది చీకటని చెప్తున్నావు. అసలు వెలుగే అనేది నీకు తెలియదనుకో, చీకటిని గుర్తించగలవా? అది సంభవమా? జరగదు. మంచి అంటున్నావు అంటే చెడు నీకు తెలుసు కాబట్టి ఇది మంచి అంటున్నావు. ప్రపంచంలో ద్వంద్వం అనేది ఉండే తీరుతుంది. అలాగే నాస్తికులు ఉండాల్సిందే, ఆస్తికులు ఉండాల్సిందే కదా. అందుకని ఈ మనసు యొక్క ఆందోళన దూరం చేసేటటువంటి వాడు ఎవడయ్యా అంటే చంద్రుడు. చంద్రుడు మనోకారకుడు. చంద్రుడి యొక్క ప్రభావం చేతనే మనస్సులో మనకు ఇవన్నీ కూడా లభిస్తూ ఉంటుంది. కనుక అట్టి చంద్రుని యొక్క కవచం ఉంది, చంద్ర కవచం అంటారు దీన్ని. ఈ చంద్ర కవచం యొక్క పారాయణం చేసినామనుకో కనీసం రోజుకు 2 సార్లన్నా చెయ్యాలి. ఇది ఏదో సమయంలో నువ్వు సమయం చూసుకొని చేసినట్లయితే నీ యొక్క ఆందోళన పూర్తిగా తొలగిపోతుంది. ఇది ఖచ్చితము, నిశ్చితము, శాస్త్ర సమ్మతమైనటువంటి విషయం. ఇది దానికి చెప్తుంది. ఓం అస్య శ్రేచంద్ర కవచస్యాం గౌతమం ఋషి అనుష్టచంద్రః శ్రీశ్చంద్రోదేవతాం చంద్రగ్రహం ప్రీత్యార్థే జపే వినియోగః ధ్యానం సమం చతుర్భుజం వందే కేయూరమకుటోజ్వలం వాసుదేవస్య నయనం శంకరస్యాచ భూషణం ఏవం జ్ఞాత్వాం జపే నిత్యం శశీనః కవచం శుభం. ఓం శశీ పాతు శిరోదేశం బాలం పాతు కళానిధిః చక్షుషీశ్చంద్రమాః పాతు శృతి పాతు నిశాపతిః ప్రాణం క్షపకరం పాతు ముఖం కుముదాబాంధవః పాతు కంఠం చ మే సోమః స్కంధే జైవాతృకస్తనయః
తదా కరోసుధాకరః పాతు వక్ష పాతు నిశాకరః హృదయం పాతు మే చంద్రో నాభిం శంకరం భూషణః మద్యం పాతు సురశ్రేష్ఠః కటిం పాతు సుధాకరః ఊరూ తారాపతిః పాతు మృంగాంకో జానునీ సదా అబ్ధిజః పాతు మే జంఘ పాతు పాదు విదుః సదా సర్వాణ్యాన్యాని చాంగాని పాతు చంద్రోఖిలం వపుః అతః ఫలశ్రుతిః ఏతద్ధి కవచం దివ్యం భుక్తిముక్తిప్రదాయకం యః పఠే శృణుయాద్యాపి సర్వత్ర విజయీ భవేత్ ఇది చంద్రకవచ సంపూర్ణం. ఇది చంద్రకవచం. దీన్ని ప్రతినిత్యం మీరు 2 సార్లు పారాయణం చేస్తే చాలు, 2 నిమిషాలు పడుతుందండి. ఇది పెద్ద విషయమేం కాదు. నీ జీవితం గందరగోళంగా ఉన్నప్పుడు దాన్ని నువ్వు సరిదిద్దుకునే ప్రయత్నం చేయవా? కాలు నొప్పో కన్ను నొప్పో ఏదో ఒక నొప్పితో నువ్వు హాస్పిటల్కి పరిగిస్తావే అంటే డాక్టర్ మందేస్తే నయం అవుతుందనేటటువంటి విశ్వాసంతోనే కదండి మీరు వైద్యుణ్ణి సంప్రదిస్తారు. మరి భగవంతుడి మీద ఎందుకు మీకు నమ్మకం ఉండదు అంటే మీ కర్మ. ఆ కర్మ చేరిందనుకో వాణ్ణి ఇలాంటి స్తోత్రాలు చేయటానికి మనసు అంగీకరించదు, నమ్మకం ఉండదు. నమ్మకంతో చేసినావా తప్పకుండా నీకు అనుగ్రహం లభించే తీరుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఎవడు దీన్ని పారాయణం చేస్తున్నాడో సమస్త కార్యములందు వాడికి విజయమే మనకు లభిస్తుందన్నాడు. ఒక విజయం లభిస్తానంటే ఏం చేయాలి? మనసు ఏకాగ్రమై ఉండాలి, మనసులో పట్టు ఉండాలి. ఇది నేను సాధించగలను అనేటటువంటి దృఢ సంకల్పం ఉండాలి. మరి సంకల్ప సిద్ధికి ఎవడు అధిష్టానం? అందరు చెప్తుంటారు కదా, సంకల్పం బలం ఉండాలండి, సంకల్పం సిద్ధిగా ఉండాలని. మరి ఆ సంకల్పం సిద్ధించాలన్నా, ఆ సంకల్పం దృఢమవ్వాలన్నా చంద్రుని యొక్క అనుగ్రహం ఉండే తీరాలి. కనుక ఈ యొక్క చంద్రకవచం మీరు నెట్లో కొట్టే వస్తుందండి, గూగుల్లో సెర్చ్ చేయండి. ఒకవేళ లభించలేదా స్క్రీన్ మీద ఉన్న నంబర్తో నాకు ఫోన్ చేస్తే మీకు ఈ కవచాన్ని అందిస్తాను. కనుక అందరూ కూడా ఈ కవచ పారాయణంతో మీ యొక్క ఆందోళనలన్నీ కూడా తొలగించుకొని సుఖశాంతులతో వర్ధిల్లుతారని శ్రీ విద్యోపాసకులు శ్రీమండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.